నమస్కారం. నేను మీ డాక్టర్ ఆయుర్స్ఫూర్తి. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఇంతకుముందు వీడియోస్లో మనము ఇన్సులిన్ సెన్సిటివిటీకి హెల్ప్ అయ్యే 5 సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ ఈరోజు 4th సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందాము. ఈ 4వ సూపర్ ఫుడ్ వచ్చేసి ఆమ్లా అంటే ఉసిరికాయ. అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక్క ఉసిరికాయ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకు అంటే ఉసిరికాయ అనేది ఫుల్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. అంటే విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుంది. మరి ఎంత పుష్కలంగా లభిస్తుంది, ఎంత ఉంటుంది విటమిన్ సి అంటే ఒక్క ఉసిరికాయ తింటే 6 నుంచి 8 ఆరెంజెస్ తిన్నట్టు. అయితే 1 కేజీ ఆరెంజెస్ని 1 కేజీ ఉసిరికాయలతో కంపేర్ చేస్తే 20 టైమ్స్ మోర్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి అనేది ఆరెంజెస్ కన్నా ఉసిరికాయలలో మనం చూసామన్నమాట. సో డెఫినెట్గా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. మరియు విటమిన్ కంటెంట్ వచ్చేస్తే రిచ్ ఇన్ విటమిన్ ఏ. ఓన్లీ విటమిన్ సిఏ కాకుండా విటమిన్ ఏ కూడా ఉంటుంది. సో ఉసిరికాయ డైలీ ఒకటి తినాలి మంచిది అన్నారు కదా అనేసి ఒకటే రోజు చాలా కన్జ్యూమ్ చేయొద్దండి. ఎందుకు అని అంటే ఎక్సెస్ అంటే ఓవర్ అమౌంట్ ఆఫ్ ఉసిరికాయలు కన్జ్యూమ్ చేసినా కూడా స్టమక్ అప్సెట్ అవుతుంది. అండ్ మన పంటి మీద ఎనామిల్ అనే ఒక లేయర్ ఒక పొర ఉంటుందన్నమాట. ఆ పొర అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ఎవరైతే ఉసిరికాయ జ్యూస్ అలా తాగుతున్నారో వాళ్ళు కంపల్సరీ డైల్యూట్ చేసుకొని తాగాలి దాన్ని. అండ్ కమింగ్ టు ద న్యూట్రియంట్స్ దగ్గరికి వస్తే కార్బోహైడ్రేట్స్ అంటే ఓన్లీ రైసే కాదండి, ఉసిరికాయలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 3% కార్బోహైడ్రేట్స్, 2% ప్రోటీన్స్ అండ్ 2% ఆఫ్ క్యాలరీస్. డైటరీ ఫైబర్స్ వచ్చేసి 17%. ఉసిరికాయ గురించి అంటే ఆమ్లా గురించి మనం చెప్పాలి అంటే ఇది ఒక యాంటీ ఏజింగ్ ఫ్రూట్ అనమాట. ప్యాంక్రియాస్ ఫంక్షన్కి, ఇన్సులిన్ రెస్పాన్స్ సరిగా ఉండడానికి, గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రతి ఒక్క దానికి చాలా హెల్ప్ఫుల్ అయినది ఆమ్లా. అండ్ మరి రోజు ఒకటి తినమంటున్నారు కదా, కానీ ఎవ్రీ సీజన్ దొరకదు కదా అని అంటే అవును, ఎవ్రీ సీజన్లో ఉసిరికాయ అనేది దొరకదు. అందుకనే మన పెద్దవారు దీన్ని ప్రిజర్వ్ చేసుకునే మెథడ్స్ కూడా చెప్పారు. ఇది మనకి జ్యూస్ ఫామ్లో దొరుకుతుంది, పౌడర్స్ ఫామ్లో దొరుకుతుంది. అండ్ ఆయుర్వేదాల్లో చ్యవన్ప్రాష అనేది ఒక ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. అందులో కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా, ఉసిరికాయ. అండ్ రెగ్యులర్గా ఉసిరికాయని తినడం వలన మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఎవరైతే ఆడవారు మెన్స్ట్రువల్ క్రాంప్స్ నుంచి బాధపడుతున్నారో వారికి రిలీఫ్గా ఉంటుంది. అండ్ మన స్కిన్ యొక్క టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. హెయిర్ హెల్త్ అనేది బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది. అండ్ ద పర్సన్స్ హు ఆర్ సఫరింగ్ విత్ హార్ట్ ప్రాబ్లమ్స్ వారికి